హాయ్ అండి. మేమున్న ఇంట్లో ఇక్కడ ఉసిరి చెట్టు, బెల్వ చెట్టు 2 ఉంటాయన్నమాట. సో, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా పుణ్యఫలదం అనమాట. ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టులో వచ్చి మనకు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. మనం రెగ్యులర్‌గా దీపారాధన చేయడం వల్ల మనకు ఏదైనా నవగ్రహ దోషాలున్నా పోతాయి. అట్లనే లక్ష్మీ కటాక్షం చాలా మెండుగా ఉంటుందన్నమాట. ఇట్లా చెట్టుకు పసుపు, కుంకాలు పెట్టేసి కింద దీపారాధన చేసేసి నైవేద్యంగా బెల్లం పెట్టేసి హారతులిచ్చేసి కర్పూరం అంతా వెలిగిచ్చేసి వచ్చేస్తామన్నమాట. మళ్ళా కొంచెం పక్కనే మనకి ఇది బిల్వదళం కూడా ఉందన్నమాట. బిల్వదళం చెట్టుకు కూడా మనం ఇట్లనే రోజు పూజ దీపారాధన చేయడం వల్ల శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ బిల్వదళానికి పూజ చేయడం వల్ల మనకు శివుడి కటాక్షంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. బిల్వదళంలో అమ్మవారు అంటే ఈయన వైపు అంటే బ్యాక్ సైడ్ అమ్మవారు ఉంటారు లక్ష్మీదేవి. సో లక్ష్మీ కటాక్షం కూడా చాలా మెండుగా ఉంటుంది. మేము పెట్టిన ఈ ఉసిరి చెట్టు కింద తులసి కోట కూడా ఉంది. సో రెండింటికి కలిపి పెట్టేస్తాం అన్నమాట. బిల్వదళం చెట్టుకి కూడా మేము పెట్టాం దీపారాధన. సో రెగ్యులర్గా ఎవ్రీడే చేసేదే. దానివల్ల జరిగే ప్రయోజనాలు ఒకసారి వీడియో చేద్దామనేసి చేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్లా బెల్లం చెట్టు కింద కూడా దీపారాధన చేసేసి బెల్లం నైవేద్యంగా పెట్టి తర్వాత పూలు హారతులతో ధూపము అంతా వేసేసి వచ్చేస్తామన్నమాట. ఇది చాలా పెద్ద చెట్టు బిల్వదళం చెట్టు ఇక్కడ. ఇలా మనము రెగ్యులర్గా దీపారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం పొందుతాము. లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. బిల్వదళం ఆకులలో లక్ష్మీ కటాక్షం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.